ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అన్నట్లు అసలు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది అని ప్రకటించినప్పటికీ కూడా కూటమి అభ్యర్థిగా మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి నా కొడుకు భద్రారెడ్డి పోటీ చేయబోతున్నాడు అంటూ కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అసలు ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడడం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్ ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్లుగా అసలు ఇక్కడ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నది కూడా లేదు, కానీ పొత్తుకు పెట్టుకోబోతోంది. కూటమిలో భాగంగా మల్కాజ్గిరి లోక్సభ స్థానం నుంచి నా కొడుకు పోటీ చేయబోతున్నాడు అంటూ కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేశారు నిన్న మాజీ మంత్రి మల్లారెడ్డి గారు. ఏంటి సార్ ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? సో మల్లారెడ్డి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక హీరో. ఆయన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి ఒక ఆర్టిస్ట్ లాగా ఉన్నాడు మల్లారెడ్డి. ఎందుకంటే పూలమ్మిన కాలేజీలు కట్టినా ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పి చెప్తుంటాడు ఈయన. ఒక పాట కూడా వచ్చింది, ఆ పాట కూడా వచ్చింది, మీమ్స్ వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి. సోషల్ మీడియాలో ఆయన ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ చిరంజీవి కన్నా నేనే ట్రెండింగ్లో ఉన్నానని చెప్పి ఆయన చెప్తున్నాడు. నేనే పెద్ద సెలబ్రిటీ అని చెప్తున్నాడు. సో కాబట్టి ఆయన ఏం మాట్లాడినా కానీ ఒక పెద్ద న్యూసే. వాస్తవంగా జరిగింది ఏంది, ఎందుకు బీఆర్ఎస్ పొత్తు అనేది వచ్చింది అని అంటే, జనరల్గా ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరి నుంచి ఈసారి తన కుమారుడు పోటీ చేయబోతున్నాడు భద్రారెడ్డి అని చెప్పి చెప్పాడు. ఆయన చెప్పినటువంటి సందర్భంగా మరి వారసత్వాలు కదా, ఒకే కుటుంబంలో ఇంతమందికి ఎలా వస్తారు? ఆల్రెడీ మీ అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు అక్కడ మల్కాజ్గిరిలో, మళ్ళీ ఎంపీగా మీ కొడుకుకి ఎలా ఇస్తారు అని చెప్పి అడిగిన సందర్భంగా దానికి వివరణ ఇచ్చారు. వివరణ ఇచ్చి ఏమి ఇచ్చారు? మా అల్లుడు కుటుంబం నా కుటుంబం వేరు ఒకే కుటుంబం అని చెప్పి మీరు అనుకోవడానికి లేదని చెప్పి తనదైనటువంటి స్టైల్లో ఒక వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళ ఇంటి పేరు వేరు, మా ఇంటి పేరు వేరు. ఆయనేమో మేడ్చల్, ఈయనేమో మల్కాజ్గిరి ఎమ్మెల్యే అల్లుడు. ఇప్పుడేమో భద్రారెడ్డి ఆయన కుమారుడిని ఏమో మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయించాలని చెప్పి అనుకుంటున్నారు. సో ఇక్కడ అసలు మల్కాజ్గిరి మీద ఎందుకు అంత అందరూ ఇంట్రెస్ట్గా ఉన్నారనేది ఒక పెద్ద అంశం వాస్తవంగా. ఎందుకంటే మల్కాజ్గిరి పైగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయనకి సంబంధించినటువంటి ఎంపీ కాన్స్టిట్యున్సీ అక్కడ. గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా అక్కడ మల్కాజ్గిరిలో అసలు ఫలితాలు రాలా, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఫలితాలు రాలేదు కదా. ఆడ కార్పొరేటర్లను గెలిపించుకోలేకపోయాడు ఆయన. సరే హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏమైనా గెలిపించుకోగలిగాడంటే అది గెలిపించుకోలేకపోయాడు. అంత డిజాస్టర్లో ఉన్నటువంటి మల్కాజ్గిరి మీద హోప్స్ వీళ్ళందరికీ ఎందుకుంటున్నాయి. ప్లస్ అక్కడ కాంగ్రెస్ పార్టీ యాక్చువల్గా అయితే సిట్టింగ్ ఎంపీగా ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి రాజీనామా చేశాడు అనుకో. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజీనామా చేశాడు అనుకో. ఆయన పార్లమెంటు స్థానం మీద వీళ్ళందరికీ ఎందుకు ఆశ పుట్టింది అంటే, రేవంత్ రెడ్డి మీద అంత వ్యతిరేకత ఉందా మల్కాజ్గిరిలో? అంత వ్యతిరేకత ఉందని చెప్పి గ్రహించే వీళ్ళందరూ అడుగుతున్నారా అని అంటే, ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్యేగా రాజశేఖర రెడ్డి గెలిచారు కదా మల్కాజ్గిరి అంటే, రేవంత్ రెడ్డి మీద బాగా వ్యతిరేకత ఉంది. దాన్ని అనుకూలంగా మలుచుకునేదానికి ఇప్పుడు బీజేపీ కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ కానీ రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో భాగంగా ఏంటంటే బీఆర్ఎస్కి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మల్కాజ్గిరిలో అనేది ఒకటి వినిపిస్తుంది. దానికి ఎందుకు అలా ఈక్వేషన్ వినిపిస్తుంది అని అంటే, తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా బలంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ పూర్వపు ఓటు బ్యాంకు, తెలుగుదేశం పార్టీ పూర్వపు లీడర్లు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, 90% ఉన్నారు. ఇప్పుడు మల్కాజ్గిరిలో అసలు రేవంత్ రెడ్డి 2019 ఎన్నికల్లో గెలవడానికి కారణం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పొత్తు ఉంటాం, లేదంటే రేవంత్ రెడ్డి గెలవడు. పొత్తున్నా కానీ చాలా స్వల్ప మెజార్టీతో ఆ రోజు ఆయన బయటపడ్డారు. ప్లస్ అక్కడ ఆల్రెడీ ఓడిపోతాడు అనుకున్నాడు కేసీఆర్, గెలుస్తాడు అనుకోవాలి, లేకపోతే కొంచెం కాన్సన్ట్రేషన్ చేసినంతే కనుక ఓడిపోయినవాడు రేవంత్ రెడ్డి. చాలా స్వల్ప మెజార్టీతోటి కొన్ని 100 ఓట్లతోటి ఆయన బయటపడ్డారు సో ఎంపీ స్థానంలో. సో కాబట్టి అక్కడ మల్కాజ్గిరిలో తెలుగుదేశం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అనేది ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటుంది అనేది ఒక నానుడి, అంటే ఒక అంచనా. ఆ అంచనాకు తగ్గట్టుగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా అలానే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సో ఈ ఈక్వేషన్ అన్ని చూస్తే మల్కాజ్గిరి నుంచి కనుక పోటీ చేస్తే ఎక్కువగా స్థానికేతరుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ. కాబట్టి వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తారు అనేటువంటిది ఒక అంచనా. దానికి మల్కాజ్గిరి నుంచి పోటీ చేయించాలనేది మల్లారెడ్డి యొక్క ఆలోచన.
సో దాన్ని చెప్తూ నా కుమారుడు అక్కడి నుంచి పోటీ చేస్తాడు అన్నప్పుడు అంటే ఆయన కూటమి అభ్యర్థిగా నా కుమారుడు బరిలో దిగుతాడని చెప్పాడు సార్. అవును చెప్పాడు. ఏ సందర్భంలో చెప్పాడు? ఇవన్నీ వివరిస్తున్నటువంటి సందర్భంగా ఒక విలేకరి అడిగాడు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పొత్తు అంటే కదా, పొత్తులో బీజేపీకి వెళ్తుందంట కదా అని చెప్పేసి అడిగాడు. అడిగినప్పుడు పొత్తున్నా పొత్తు లేకపోయినా మా కుమారుడే అక్కడి నుంచి అభ్యర్థి, ఇది డిసైడ్ అని చెప్పి ఆయన స్టైల్లో ఆయన చెప్పారు. సో దాంతో పొత్తు కన్ఫర్మ్ అని చెప్పేసి న్యూస్ బయటకు వచ్చేసింది. సో ఈ పొత్తు అనేది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పొత్తు అనేది ఒక మల్లారెడ్డి నిన్నేదో చెప్పినందువల్ల రాలా. అంతకుముందే కేటీఆర్ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని కేసీఆర్కి చెప్పాడు. కేసీఆర్ మాత్రం ఒప్పుకోవట్లేదు అనేది ఎన్నికలు అయిపోయిన వెంటనే 10 రోజులకే వచ్చినటువంటి న్యూస్ అది. అవును, లోక్సభ ఎన్నికల్లో ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకోకపోతే అసలు బీఆర్ఎస్ పార్టీ మనుగడే కష్టము, ప్రశ్నార్థకంగా మారేటువంటి అవకాశం ఉంది అనేటువంటి యాంగిల్లో ఆయన అప్పుడు బీజేపీతో పొత్తు అనేటువంటి అంశాన్ని మీడియా ద్వారా సహజంగా లీక్స్ వచ్చినాయి. సహజంగా ఏంటంటే ఈ పార్టీలని తెలుగుదేశం కానీ లేదంటే బీఆర్ఎస్ కానీ లేదంటే ఇతర పార్టీలు ఏవైనా సరే వాళ్ళు అనుకుంటున్నటువంటి దాన్ని లీక్స్ రూపంలో ఇస్తూ ఉంటారు మీడియాకి. ఆ మీడియా ప్రొజెక్ట్ చేసినప్పుడు పబ్లిక్లో ఉండేటువంటి ఒపీనియన్ని తీసుకుంటారు. పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని అప్పుడు పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది ఒక లెక్కలు వేసుకొని పాజిటివ్ వైపు వెళ్తూ ఉంటారు. దాంట్లో భాగంగా కేటీఆర్ ఒక లీక్ ఇచ్చారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీతో కనుక వెళ్ళకపోతే బీఆర్ఎస్ పార్టీ అసలు మనుగడే ప్రశ్నార్థకం అయ్యేటువంటి అవకాశం ఉంది, 1-2 ఎంపీలకు పరిమితం అయ్యే అవకాశం ఉందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. తాజా సర్వేలు కూడా అదే చెప్తున్నాయి కదా. కాబట్టి బీజేపీ తోటి బీఆర్ఎస్ పొత్తు ఉండేటువంటి అవకాశం ఉంది అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. ఇప్పుడు మల్లారెడ్డి చెప్పడంతో దానికి మరింత ఫ్లేవర్ అయిపోయింది. సో ఆ 2 పార్టీలు పొత్తున్నప్పటికి కూడా భద్రారెడ్డి తన కుమారుడే మల్కాజ్గిరి నుంచి పోటీ అని చెప్పి చెబుతున్నారు. ఇన్ కేస్ ఆ 2 పార్టీలు పొత్తుంటే అసలు బీఆర్ఎస్ పార్టీలకి ఎన్ని ఇస్తారు? 17లో 1 ఎంఐఎం అంతే కదా. అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఇస్తారు? 2-3 ఇస్తారేమో, లేదని 4 ఇస్తారు, 5 ఇస్తారు, 6 ఇస్తారు. వన్స్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే బలమైనటువంటి పార్టీ ఇక్కడ బీజేపీ, ప్లస్ సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు, 4 సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. సో 4 సిట్టింగ్ ఎంపీలు ఉన్నప్పుడు నేను 2 డిజిట్స్ ఈసారి మేము గెలవాలనేది వాళ్ళ టార్గెట్. ఆల్రెడీ టార్గెట్ పెట్టుకుని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రచారం చేసుకుంటున్నటువంటి వాళ్ళు 2 డిజిట్స్ ఎంపీలు కావాలంటే కనీసం 15 చోట్ల పోటీ చేయాలిగా, 10 రావాలంటే. లేదంటే 14 చోట్ల 12 చోట్ల పోటీ చేస్తేనే కదా 10 వచ్చేది. 10 చేసి 10 మాకొస్తాయి అని చెప్పి అనుకోలేరు కదా. అంటే ఒక 12 అన్న పోటీ చేస్తారు, 12, 13 పోటీ చేస్తారు. 12, 13 పోటీ చేస్తే ఇంకెన్ని ఇస్తారు బీఆర్ఎస్ పార్టీకి? 1, 2, 3 అంతే కదా. దానికి ఒప్పుకుంటుందా బీఆర్ఎస్ పార్టీ అని అంటే? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి ఒకవేళ ఆశ ఉన్నప్పటికీ పార్టీని కాపాడుకోవాలంటే బీజేపీతో కలిసి వెళ్ళాలని బీజేపీ నలిపేస్తుంది బీఆర్ఎస్ పార్టీని. బీఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేసే అవకాశం ఉంది బీజేపీ. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని బతకనిచ్చేటువంటి అవకాశం లేదు బీజేపీ. కాబట్టి పొత్తు అనేది సాధ్యం కాకపోవచ్చు అని చెప్పి మనం అనుకోవచ్చు.